వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఓన్లీ ఐఐటిలోనే జాయిన్ అవ్వాలా? జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్తో ఆ స్కోర్ని యాక్సెప్ట్ చేసే టాప్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇండియాలో ఏవేవి ఉన్నాయి, వాటిలో హైయెస్ట్ శాలరీ ఎంతవరకు ఉంటుంది, ఐఐటిని మించిన కాలేజెస్ ఉన్నాయా లేవా, అలాగే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జేఈ మెయిన్స్ స్కోర్ యాక్సెప్ట్ చేసే ది బెస్ట్ కాలేజెస్ ఏ ఉన్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియో ఉండబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది. అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్ గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, కాబట్టి ఏ వీడియోని కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 2023లో ఎంతో అద్భుతమైన వీడియోస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాలేజ్లో జాయిన్ అయ్యేదాకా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి దాకా అంటే ఏపీలో ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదు అన్నా కూడా ఒక కమ్యూనిటీ ఫామ్ చేసి యూట్యూబర్స్ అందరూ కూడా వీళ్ళ స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ చేస్తూ కౌన్సిలింగ్ ఎంసెట్ బోర్డుతో రికమెండ్ చేస్తూ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ తీసుకొచ్చాం మేము. సో కాబట్టి ఇట్లా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎండ్ టు ఎండ్ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ₹1 కూడా మెంటర్షిప్కి కానీ లేకపోతే ఇంకా దేనికి కానీ ఏమీ అడగటం జరగదు. ఓన్లీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. దీంతో పాటు ఇలాంటి అప్డేట్స్ రావాలంటే మన సోషల్ నెట్వర్కింగ్ రిలేటెడ్ చాలా ఉన్నాయి, మీకు అప్డేట్స్ అయితే దొరికిపోతాయి, కాబట్టి ఎక్కడ మిస్ అవ్వరు. ఫస్ట్ మీరు చేయాల్సింది దీంట్లో పోయి ట్యాప్ చేసి ఫాలో అని కొట్టడం, మీ మొబైల్ నెంబర్ ఇవ్వటం, అంతే. ఈ రెండు చేయండి చాలు. మిగతా సంగతి అంతా మేము చూసుకుంటాం. మీకు మంచి కాలేజ్ వచ్చేదాకా మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటాం. సో దీనికి ఎక్కడ మీకు ఛార్జెస్ ఉండవు, ఎవరిని పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, లేదా మెంటర్షిప్ తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని డబ్బులు కట్టాల్సిన అవసరం, అబ్సల్యూట్లీ 100% ఫ్రీ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు కావాల్సిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. జేఈ మెయిన్స్ స్కోర్ యాక్సెప్ట్ చేసే ది టాప్ మోస్ట్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి చూద్దాం. దీంట్లో ఇండియా మొత్తం నేను పక్కన పెడుతున్నాను. నేను దాని సెకండ్ వీడియో కింద చేస్తాను, ఎందుకంటే చాలా లెంత్ ఉంటే కొన్ని 20-30 కాలేజెస్ ఉన్నాయి. కాబట్టి ముందు మనకు దగ్గరలో ఉన్న ఏపీ అండ్ తెలంగాణలో ది బెస్ట్ కాలేజెస్ చూద్దాము. సో పర్టికులర్గా ఫస్ట్ నేను తెలంగాణని కవర్ చేస్తాను. దాంట్లో కూడా ప్రైవేట్ కాలేజెస్ ఫస్ట్ కవర్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్ కవర్ చేస్తాను, ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్ని కూడా అందరూ చాలా మందికి తెలుసు అవి. సో కాబట్టి ప్రైవేట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజ్లో ఫస్ట్ నేను తీసుకున్న కాలేజ్ వచ్చి సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ది బెస్ట్ కాలేజ్ ఇన్ తెలంగాణ అని ప్రైవేట్ కాలేజ్లో ఎవరన్నా అడిగితే టాప్ 10లో నంబర్ 1 కాలేజ్ సిబిఐటికి ఉంది. దీన్ని బీట్ చేయడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు, బట్ స్టిల్ సిబిఐటి ఈజ్ నంబర్ 1 కాలేజ్. సో చాలా ఓల్డ్ కాలేజ్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సిబిఐటి గురించి ఆ డీటెయిల్స్ అయితే చూడండి. బట్ చాలా మంచి కాలేజ్ సిబిఐటి. వీళ్ళు జేఈ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది సిబిఐటి అడ్మిషన్ ప్రొసీజర్. అడ్మిషన్ ప్రొసీజర్లో మీరు చూస్తే బీఈ పీటెక్ గాను మేనేజ్మెంట్ కోటా కింద 30% ఆఫ్ సీట్స్ని జేఈ మెయిన్స్ స్కోర్తో యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. రేపు జరగబోయే జనవరి అండ్ ఏప్రిల్ సెషన్లో మీకు జేఈ మెయిన్ స్కోర్ మంచి పర్సెంటేజ్ వస్తే ముందు ప్రయారిటీ మీకు ఇస్తారనమాట. అయితే ఇది మేనేజ్మెంట్ కోటా కదండి, కొన్ని లక్షల్లో ఉంటాయంటే లేదు. జేఈ మెయిన్ స్కోర్లో మీకు మంచి స్కోర్ వస్తే ఆ ఫీజు, రెగ్యులర్ ఫీజు ఏదైతే ఉందో ఇయర్లీ ఫీజు, ఆ ఫీజే ఉంటుంది. హార్డ్లీ ఒక 25,000 నుంచి ఒక 30,000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది, అంతే తప్పితే మీకు ల్యాక్స్లో కొన్ని ల్యాక్స్లో అయితే ఉండదు. సో జేఈ మెయిన్ స్కోర్ యాక్సెప్ట్ చేసే ఫస్ట్ కాలేజ్ సిబిఐటి. నెక్స్ట్ మన లిస్ట్లో వచ్చే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ అండి. కేఎల్ యూనివర్సిటీ అందరికీ తెలుసు, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. ఈ మధ్యకాలంలో లాస్ట్ 5-7 ఇయర్స్లో ఒక మంచి హైట్స్కి వెళ్ళిన యూనివర్సిటీ ఇది. డీమ్డ్ యూనివర్సిటీ, చాలా అద్భుతమైన క్యాంపస్. ఆ తర్వాత అక్కడ ఈవెన్ శాలరీ ప్యాకేజ్ కింద తీసుకున్నా కూడా మనకు హైయెస్ట్ ప్యాకేజ్ 60 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్కాలర్షిప్స్ అవన్నీ ఉంటాయి, 100% ప్లేస్మెంట్ జరుగుతుంది. సో ప్రైవేట్ కంపెనీస్ చాలామంది ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్కువ ఫోకస్ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పైన చేస్తుంది. సో ఈ కేఎల్ యూనివర్సిటీ మీకు తెలంగాణలో ఒకటి ఉంది, యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేది మెయిన్ క్యాంపస్, తెలంగాణలో ఉండేది కూడా మీకు ఆల్మోస్ట్ మంచి క్యాంపస్ అది కూడా. బట్ కేఎల్ యూనివర్సిటీ మామూలుగా పాపులర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అనమాట, డీమ్డ్ యూనివర్సిటీ. సో కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అంతా కూడా మీకు త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కూడా తీసుకుంటారు. అడ్మిషన్స్ అని కాదు, ఈవెన్ వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి యాజ్ వెల్ as జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ స్కోర్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్లస్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ అంటే ఎంసెట్ కానీ ఈఏపీ సెట్ కానీ వీటికి పైన వీళ్ళు ఫోకస్ చేస్తారు. దాంట్లో మంచి టాప్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. సో జేఈ మెయిన్స్ అనేది మన కాన్సెప్ట్ కాబట్టి జేఈ మెయిన్స్కి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఉంది. సో కేఎల్ యూనివర్సిటీ అనేది మన సెకండ్ లిస్ట్.
నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నది మహేంద్ర యూనివర్సిటీ అండి. ఇది తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్యూవీస్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా కొత్త వెహికల్స్ అన్ని తీసుకొచ్చే ఏదైతే మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ ఉందో వాళ్ళ మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ ఇది మహేంద్ర యూనివర్సిటీ తెలంగాణలో ఉంది. చాలా అద్భుతమైన యూనివర్సిటీ. ప్లేస్మెంట్స్ అయితే మాత్రం 100కి 110% అని చెప్పొచ్చు. చాలా వీళ్ళు జేఈ మెయిన్స్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం. సో మీరు ఇక్కడ చూస్తే మీకు వెరీ క్లియర్గా ఇచ్చారు. కానీ ఏంటంటే వీళ్ళ దగ్గర 2 విషయాలు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత జేఈ అడ్వాన్స్ రెండింటిని యాక్సెప్ట్ చేసి 80% ఆర్ ఈక్వలెంట్ కోడ్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువగా ఉండాలి వీళ్ళ దగ్గర ఉంటే మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు. సో ఓవరాల్గా అదొక్కటే ఉంది. ప్లస్ దీంతోపాటు శాట్ స్కోర్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో శాట్ స్కోర్కి వచ్చినప్పుడు మాత్రం జేఈ శాట్ యాక్ట్ మోడ్కి 60% ఆర్ ఈక్వలెంట్ టు గ్రేడ్ ఇన్ 10+2 అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఓన్లీ ఒక ఫీ స్ట్రక్చర్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫీ స్ట్రక్చర్ మీరు బీటెక్లో చూసుకుంటే మాత్రము ఆల్మోస్ట్ 4,50,000 రూపీస్ పర్ యానం ఉంటుంది. హాస్టల్ వచ్చి 2 lakhs అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ రీఫండబుల్ 20,000 ఉంటుంది పర్ యానం. అంటే టోటల్గా మీకు 4 yearsకి వచ్చేసరికి 20 lakhs దాకా ఇంచుమించు ఓన్లీ ఫీజే కట్టాల్సి ఉంటుంది. ఇది ఒక్క ఫీ స్ట్రక్చర్ ఒక్కటే మహేంద్ర యూనివర్సిటీ ఎక్కువ అనమాట. నెక్స్ట్ జేఈ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ తెలంగాణలో ఉంది, గట్కేసర్లో ఉందన్నమాట. సో ఇది మల్టిపుల్ డిసిప్లినరీ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్లో మీకు అనురాగ్ యూనివర్సిటీలో కనబడుతుంది. 98% ప్లేస్మెంట్స్ దీంట్లో రికార్డ్ అయ్యింది. సో 2000+ జాబ్ ఆఫర్స్ అయితే ఇవ్వండి. అనురాగ్ యూనివర్సిటీ యాక్చువల్గా 1980s ఎస్టాబ్లిష్డ్ అండి. అప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లోకి ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఇట్ ఇస్ చేంజ్ టు డీమ్డ్ యూనివర్సిటీ. ప్రొఫెషనల్గా తెలుసు దిస్ పీపుల్ స్ట్రైవ్ హార్డ్ టు గెట్ ప్లేస్మెంట్స్ అనమాట. సో ప్రతి ఒక్క చోట అడ్మిషన్స్లో కానీ లేకపోతే ప్లేస్మెంట్స్లో కానీ కంపెనీస్తో ఇంటరాక్షన్ కానీ లేకపోతే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ కానీ వీటిలన్నింటిలో కూడా మేనేజ్మెంట్ టీమ్ దాని కింద ఉన్న సబార్డినేట్స్ చాలామంది కష్టపడుతుంటారు. సో అద్భుతమైన యూనివర్సిటీ అని చెప్పొచ్చు. నిర్ఫ్ ర్యాంకింగ్, ఎన్బిఏ ర్యాంకింగ్, అక్రిడేషన్స్, యూజీసీ అన్ని అక్రిడేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మనం అనుకున్నట్టుగా జేఈ స్కోర్ ఏదైతే ఉందో ఆ జేఈ స్కోర్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో కేటగిరీ బీలో వస్తుంది అనమాట ఇది కూడా. సో కేటగిరీ బీలో మీకు కేటగిరీ మేనేజ్మెంట్ కోటా ఫీజు ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకోకండి. రెగ్యులర్ ఫీజు ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ఫీజు లాగే ఉంటుందన్నమాట. కొంచెం మన జనరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కన్నా కొంచెం ఇంకొక 40,000-50,000 ఎక్స్ట్రా ఉంటుంది. బట్ జేఈ స్కోర్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి రెగ్యులర్గా ఉంటుంది. అదే ప్యూర్గా మీకు ఏ స్కోర్ లేకుండా ఉట్టి జస్ట్ టీఎస్, ఎంసెట్ ఇవన్నీ కూడా అపీర్ కాకుండా వెళ్తే మాత్రం ఫీజులు అనేది హయ్యర్ సైడ్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో జనరల్గా. లేకపోతే మాత్రం మీకు మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బీ సీట్స్లో రెగ్యులర్ ఫీజు ఏదైతే ఉంటుందో దానికి ఒక 20,000-25,000 అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో ఇది అబౌట్ అనురాగ్ యూనివర్సిటీ. నెక్స్ట్ మన లిస్ట్లో విఎన్ఆర్ విజేఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. సో విజ్ఞాన్ జ్యోతి వేరే, ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అండి. ఇది సో డిఫరెన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్త పడండి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇది దీని గురించి చెప్పాలంటే మీకు నిర్ఫ్ ర్యాంకింగ్లో మన హైదరాబాద్లో నిర్ఫ్ ర్యాంకింగ్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ కాకుండా ప్రైవేట్ కాలేజెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది విఎన్ఆర్ విజేఐటి. మరి ఇందాక సిబిఐటి చెప్పారు కదా సార్ అంటే సిబిఐటి ప్రిఫరెన్స్ బట్టి అంటే స్టూడెంట్స్ ప్రిఫరెన్స్, పేరెంట్స్ ప్రిఫరెన్స్ బట్టి సిబిఐటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ నిర్ఫ్ ర్యాంక్లో నంబర్ 1 ర్యాంక్ వచ్చిన కాలేజ్ ఏదైనా ఉందంటే అది విఎన్ఆర్ విజేఐటి. క్యాంపస్ అద్భుతంగా ఉంటుంది. మొత్తం కుక్కట్పల్లి, బాచుపల్లి మధ్యలో ఉంటుంది క్యాంపస్ అంతా కూడా. సో దీనిలో క్యాంపస్ లైఫ్తో పాటు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది. సో వీళ్ళు కూడా కేటగిరీ బీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ బీ సీట్స్లో నుంచి వీళ్ళు జాయిన్ చేసుకుంటారు జేఈ మెయిన్ స్కోర్ని. సో దీంట్లో కూడా మీకు ఫీజు అనేది నార్మల్ ఏదైతే గవర్నమెంట్ ఫీజు ఉంటుందో ఆ ఫీజే ఉంటుంది. సో కేటగిరీ బీ సీట్స్ కాబట్టి ఇంకొక 30,000-40,000 రెగ్యులర్ దానికన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి గురించి అండి. సో మీకు ఇక్కడ చూస్తే వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు బేస్డ్ ఆన్ జేఈ మెయిన్స్ ర్యాంక్ మెరిట్ బట్టి 2023 లాస్ట్ ఇయర్ ఇది. సో ఇప్పుడు 2024కి మళ్ళీ ఆ మెరిట్ బట్టి ఫేజ్ 2 కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా ఇట్లాంటి కాలేజెస్ అన్ని కూడా 30% ఆఫ్ సీట్స్ కోటాని మనకు అలొకేట్ చేస్తారు జేఈ మెయిన్స్కి. రిమైనింగ్ 70% కన్వీనర్ కోటా అంటే ఎంసెట్ కింద చేస్తారనమాట. సో జేఈ మెయిన్స్ ప్రకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా విఎన్ఆర్ ఈజ్ అనే గుడ్ ఆప్షన్, మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి మనం అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. చాలామంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ని ఇగ్నోర్ చేస్తుంటారు ఎందుకంటే ప్రిఫరెన్సెస్ అంతా కూడా మిగతా వాటికి ఇస్తుంటారు కాబట్టి. సో యూనివర్సిటీ హైదరాబాద్ ఈజ్ ఆల్సో వెరీ గ్రేట్ యూనివర్సిటీ అండి, చాలా మంచి క్యాంపస్. మెయిన్గా అక్కడ ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేయాలి. ఫ్యాకల్టీ అయితే మాత్రం అంతా ఐఐటి ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు. సో యూనివర్సిటీ హైదరాబాద్ ఈజ్ అన్ బెస్ట్ ఆప్షన్. సో దీంట్లో కూడా మనకు త్రూ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, 5 year ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి. సో జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జోసా కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ సిసాప్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది వీళ్ళు. సో అక్కడ కూడా మనకు అడ్మిషన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు
ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ గురించి సపరేట్ వీడియో ఒకటి చేయడం జరిగింది. మొత్తం అన్ని కంప్లీట్గా దాంట్లో కవర్ చేయడం జరిగింది. వాళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి మాత్రం కవర్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs మనం డైరెక్ట్గా హోమ్ పేజ్లో చూడవచ్చు. సో అన్ని ఎన్ఐటీస్ కూడా జేఈ మెయిన్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇది మీకు అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో మనకి ఏపీ అండ్ తెలంగాణలో మనకున్నది సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఎన్ఐటి వరంగల్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ ఇది జంగారెడ్డిగూడెం దగ్గర ఎక్కడ ఉంటుంది, అది కాంటాక్ట్ మీకు ఆ సపరేట్ వీడియోలో ఉంది క్లియర్గా. సో ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆప్షన్స్. నెక్స్ట్ మనము ఎన్ఐటి వరంగల్ ఈజ్ ఇంజనీరింగ్లో మొత్తం నిర్ఫ్ ర్యాంకింగ్లోనే 21 వచ్చింది. సో మీకు టాప్ ఎన్ఐటీస్లో ఉంటుంది ఎన్ఐటి వరంగల్ ఈజ్ ద ఓల్డెస్ట్. ఒకప్పుడు ఆర్ఈసీ అనేవాళ్ళు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని, చాలా ఎక్సలెంట్ కాలేజ్ అనమాట ఎన్ఐటి వరంగల్. సో డెఫినెట్గా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఐఐటీలో టాప్ ఐఐటీస్ రాకపోతే, టాప్ 10 ఐఐటీస్ రాకపోతే నెక్స్ట్ ప్రయారిటీ ఎన్ఐటీకి ఇవ్వండి. లేదు ఐఐటీ మనకు దగ్గరలో లేని ఐఐటీస్లో నేను చేరడం నాకు ఇష్టం లేదు అనుకుంటే మాత్రం ఐఐటీస్లో ఈక్వలెంట్ ఉండేది ఎన్ఐటి అనమాట, ఎన్ఐటి వరంగల్. ఖచ్చితంగా దానికైతే ప్రయారిటీ ఇవ్వచ్చు. దెన్ లాస్ట్ అంటే మనము ఇది IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీనికోసము మా కొలీగ్ ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నారు. షీజ్ అన్ ఐఐటి ప్రొఫెసర్. సో దాని లింక్ కూడా మీకు ఇస్తాను. సో అసలు IIIT అంటే ఏంటి, వాటి అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి అని మొత్తం డీటెయిల్గా ఆవిడ కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు జేఈ మెయిన్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తారు. దీనికి 4-year ప్రోగ్రామ్ అయితే జేఈ మెయిన్ స్కోర్, అట్లా కాకుండా 5-year ప్రోగ్రామ్ ఉంటుంది ఇంక్లూడెడ్ ఎంటెక్ అనమాట. సో దానికైతే మాత్రం వీళ్ళది ఓన్ యూజీ IIIE ఎగ్జామినేషన్ చెప్పి ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఎన్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ జేఈ మెయిన్స్ బేస్ అయితే మాత్రం 4 years ప్రోగ్రామ్, రెగ్యులర్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు ఐఐటిని మించి ఏదన్నా ఉంది అంటే టాప్ 10 ఐఐటీలో వాటితో పోటీ పడే ఆర్గనైజేషన్ చెప్పొచ్చు IIIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ బెంగళూరు కూడా. చాలా అద్భుతమైన యూనివర్సిటీ, ప్లేస్మెంట్స్ అయితే చాలా అదిరిపోతాయి. వీటన్నిటిలో ఏది బెస్ట్ అంటే మాత్రం IIIT అని చెప్తాను, దెన్ ఎన్ఐటి వరంగల్ అని చెప్తాను. తర్వాత రిమైనింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. సో ఇవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి వీటి పార్టిసిపేషన్ కానీ, తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ కానీ, రీసెర్చ్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో ముందు ప్రయారిటీ ఎప్పుడు గవర్నమెంట్కి ఇవ్వండి, దెన్ ప్రైవేట్కి అయితే ఇవ్వండి. సో విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ రకంగా మొత్తం అన్ని కవర్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ సిరీస్లో మనకు త్రూఅవుట్ ఇండియాలో జేఈ మెయిన్స్ కూడా యాక్సెప్ట్ చేసే టాప్ యూనివర్సిటీస్, దాంట్లో ప్లేస్మెంట్స్ ఎంత ఉంటాయి, ఎంత హైయెస్ట్ సాలరీ వస్తాయి, అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. కామెంట్స్కి సంబంధించి వీలైతే రిప్లై, లేదంటే దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.